బ్రాహ్మణుడు బాగా ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలి? చాలా ఎక్కువ మొత్తంలో ధనం ఇస్తానంటున్నాడు. ఈ పాడు చేనును ఉంచుకొని నేనేమి చేయాలి? ఆ డబ్బును తీసుకొని సుఖంగా జీవింపవచ్చును. ఇది నాకు మంచి అవకాశం అనే అనుకుంటున్నాను. అంతేకాకుండా రాజుయే చేనును అడుగుతున్నాడు కదా, ఇంతకంటే ఏమైనా లాభం ఉన్నదా? రాజు కోరి అడిగినప్పుడు, తనకు అవసరమయ్యి నన్ను కనుకరించి ఇమ్మన్నప్పుడు, దాని వలన గొప్ప లాభం కలుగునప్పుడు పెద్దల వలన సంపాదింపబడిన భూమిని అభిమానం కొరకు ఉంచుకొని ఇచ్చుటకు నిరాకరింపవచ్చునా? ఇప్పుడు రాజు మాటకి ఎదురు చెప్తే రాజుగారు కోపగించుకొని ఈ భూమిని తన అధీనం చేసుకుంటే పిమ్మట నా గతి అధోగతియే అవును. రాజుగారికి అడ్డు చెప్పేవారెవరున్నారు? అయినా రాజుగారు ఇచ్చేదానిలో గొప్ప లాభం కూడా వచ్చును. కాబట్టి నేను ఈ భూమి రాజుగారికి ఇచ్చేసి ధనం తీసుకోవడం అన్ని విధాలా మంచిదని అనుకొని రాజును చూసి వినయముతో, ఓ రాజా, నీ మాటకు అడ్డు చెప్పేదెవరు? ఈ చేను కొనుట మీకు సమ్మతమైతే నేను సంతోషంతో ఈ చేనుని మీకు ఇస్తున్నాను అని విన్నవించాడు. దానికి భోజమహారాజు సంతోషించి తన మంత్రిని పిలిచి, రాజ్యం చేరాక 10,000 నాణేలు అని మంత్రికి ఆజ్ఞాపించి ఆ బ్రాహ్మణుడిని దారానగరానికి వెళ్ళమని చెప్పాడు. దానికి ఆ బ్రాహ్మణుడు సంతోషించి దారానగరానికి వెళ్ళాడు. ఆ తరువాత రాజుగారు ఆ చేనులో మంచి అడుగు ప్రదేశమును తవ్వమని సేవకులకు ఆజ్ఞాపించాడు. సేవకులు కొంత లోతు తవ్వగానే అక్కడ దగద్దాయమానంపై ప్రకాశంతో ఒకటి పొడమి కన్నులు మెరిసినట్టు మెరుస్తుంది. అది ఏమై ఉంటుంది అని అందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నారు. అలాగే ఇంకొంచెం లోతుకి తవ్వగా అక్కడ అద్భుతమైన సింహాసనం ఒకటి వారికి కనిపించింది. దానికి గొప్పవైన నవరత్నాలతో పొదుగుబడి రత్నమయములైన 32 సాలబంజికులు ఉన్న 32 మెట్లు కలిగిన బహురకముల చిత్రశిల్ప కల్పనాలు కలిగి సువర్ణమయమై ఉన్నది. జాజ్వల్వమానంబైన కాంతులు నలుదిక్కులకు ప్రసరిస్తూ ఆ కాంతులు సూర్యకిరణాలని అతిక్రమిస్తూ ఉన్నాయి. అటువంటి ఆ దివ్యతర మనోజ్ఞ సింహాసనాన్ని చూడగానే భోజరాజు చాలా ఆనందంతో అలాగే ఆశ్చర్యంతో అతిశయింపుగా దాని అందాన్ని మెచ్చుకుంటూ, ఆహా, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఈ సింహాసనం ఏ కాలంలో ఏ మహారాజు అధిరోహించాడో, ఇది ఇక్కడ పూడ్చబడి ఎలా ఉందో తెలియదు. ఈ అందమైన దివ్యాసనాన్ని చూడగా దీన్ని ఎక్కినవాడు భోగ భాగ్యాలు కలిగినవాడు, ఏక చక్రాధిపతై పరిపాలించినవాడు అయి ఉంటాడని అనిపిస్తుంది.